పేదల బతుకులను కూలుస్తోందన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హస్తం గుర్తుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా హరీష్ రావు హైడ్రాపై పేద ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని తెలిపారు. మీరేం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే गरीबों को हटाओ अंटुंडु. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యమైంది. రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటాడు. తెలంగాణ में क्या चल रहा राहुल गांधी? తెలంగాణ में आज बुलडोजर का राज चल रहा. బీఆర్ఎస్ పార్టీ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే ప్రజల్ని ఎందుకు మీరు భయప్రాంతులు చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? అసలు ప్రజల్ని తప్పుదో పట్టించాలి, హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమని ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నాడు? ఇలా మా దగ్గర కూడా మా బస్తీలలో కూడా వచ్చేయాలి. ప్రచారం ఏం చేస్తున్నారంటే మీ ఇల్లు రేపు మీ నెక్స్ట్ మీ దగ్గర బుల్డోజర్లు వస్తున్నాయి అని చెప్తున్నారు. మీకు అవసరం అంటున్నా ఇలాంటి నీచ రాజకీయాలు అవసరం అడుగుతున్నాడు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని. ఏదైతే పేద ప్రజలు ఉన్నటువంటి స్థలం ఉందో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించేటువంటి కార్యక్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు.